ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాలం ప్రభు యొక్క సన్నిధిలో చేరే విధంగా ప్రార్థించడానికి, ప్రభు నామాన్ని కనపరచడానికి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఈ మహాకృపను బట్టి దేవునికి మహిమ ప్రభావములు కలుగునుగాక. దైవ జనాంగమా, ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథం 36వ కీర్తన 7వ చరణం. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఆమేన్. నరులు దేవుని రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. దేవుని రెక్కల నీడలో మనకు భద్రత, దేవుని రెక్కల నీడలో మనకు క్షేమము, దేవుని రెక్కల నీడలో మనకు ఆరోగ్యము కలుగుతుంది. అది కాపాడేటువంటి రెక్కలు. రెక్కలనగా చేతులు. ఆయన చేతులు మనల్ని భద్రపరుస్తాయి. ఆయన చేతుల్లో మనకు భద్రత, క్షేమము, విస్తరణ. ప్రైజ్ ది లార్డ్. ఎవరి చేతుల క్రింద మనం ఉన్నా మనం ఎదగలేము, కానీ దేవుని చేతుల క్రింద మనం ఉంటే ఆయన మనల్ని విస్తరింపజేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దైవజనాంగమా, నరుల ఆశ్రయము దేవుని రెక్కల చాటు. అందుకే భక్తులు అంటారు కదా, నీ రెక్కల చాటున మమ్మల్ని దాచండి. మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. అవును ప్రియబిడ్డలారా, దేవుని చాటును ఎవరైతే ఉంటారో వారికి ఏ అపాయము కలగకుండా దేవుడు కాపాడుతాడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన కృప ఎంత అమూల్యమైనది కదా. ప్రతి అపాయము మిమ్మల్ని కాపాడుతున్నాడు. కంటికి కనబడని అపాయములు అనేకంగా మనకు వస్తున్నాయి. మన కంటికి కనబడు, మనం ముందుకే చూస్తూ ఉంటాం. ఎక్కడి నుంచి ఏ అపాయం వస్తుందో మనకు తెలియదు, కానీ ప్రతి అపాయము నుండి మనల్ని విడిపించగలిగిన సమర్థుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఈ ఉదయకాలం దేవుని రెక్కల చాటున మనము దాచబడదుము గాక. దేవుని రెక్కల చాటు మనకు ఆరోగ్యమును, క్షేమమును, భద్రతను అనుగ్రహిస్తుంది. ఆమె మనుషులను ఆశ్రయించుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలండి. ఉదయకాలం ప్రభు పాదములు పట్టుకొని ప్రభు యొక్క రెక్కల చాటుకు దాక్కుందామా? ప్రభు రెక్కల చాటును ఆశ్రయిద్దామా? ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాలం నీ రెక్కల చాటును మిమ్మల్ని దాచండి. మీ రెక్కల చాటును మాకు భద్రత, ఆరోగ్యము, విస్తరణ ఉంటుంది. ఆయన అయా తండ్రి, నీ యొక్క మేలు చేత మిమ్మల్ని తృప్తిపరచమని, అయా వీళ్ళందరినీ మీరు దీవించి ఆశీర్వదించి భద్రపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను నిండారులుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.